నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో ఈరోజు నాతో పాటు అయితే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మాటలు కూడా రావట్లేదు. నాకు ఎంతో ఇష్టమైన సింగర్ సో గంగక్క అయితే నాతో పాటు ఉన్నారు. సో గంగక్కతో మాట్లాడదాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ నవ్వుకునే అయిపోతుంది చూడంగానే. అక్క ఇప్పుడు సో గద్దరన్న అంటేనే ఉద్యమానికి సంబంధించిన పాటలు. సో ఈ మీటింగ్ సందర్భంగా కలిసాం కాబట్టి గద్దరన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది అక్క? ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులందరికీ కళాభివందనాలు. గద్దరన్నతో నాకున్న అనుబంధం ఎట్లా అంటే, నేను తెలంగాణ ఉద్యమం కంటే ముందు నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమంలోనే నాకు గద్దరన్నతో పరిచయం ఏర్పడింది అన్నమాట. చాలా అనేక వేదికల మీద కలిసి గద్దరన్నతో పాటలు పాడి తిరగడం, గద్దరన్న పాటలు విని నేర్చుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మేము గద్దరన్న వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో షిఫ్ట్ అయినాం. అంటే మేము బోయిన్పల్లి ఆ ఏరియాలోనే ఉంటాం. సో వాళ్ళ ఇంటికి దగ్గరలో షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం మరీ ఇంకా ఎక్కువ దగ్గరగా అయినాం అన్నమాట. ఎప్పుడన్నా గద్దరన్నకి నాగరాజన్న, అంతర్పల్లి నాగరాజన్న తెలుసు కదా, నాగరాజన్నతో కలిసి వెళ్ళడం కానీ, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అన్న రమ్మంటుండు, నేను పోతున్నాను వస్తావారా అని చెప్పి అట్లా అన్నతోని ఉన్న అనుబంధంతో నాగరాజన్నతో చాలాసార్లు ఫ్యామిలీకి వెళ్ళడము, అట్లా కలవడము, విమలమ్మని కలవడము, వీళ్ళైతే మా బాబుని తీసుకొని వెళ్ళడము, అట్లా ఉంటుండే. గద్దరన్న చనిపోయే ముందు ఒక 3 months ముందు కూడా నేను వెళ్ళి కలిసిన. నేను మాటల తిరుపతి అని అన్న రైటర్ ఉంటాడు, సింగర్ రైటర్, అన్న నాగరాజన్న మేము వెళ్ళి కలిసినాము. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా నేనైతే. అంటే జనాల్లో పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, మన పాట ఎట్లుండాలి, మన మాట ఎట్లుండాలి, ప్రజలను ఎట్లా చైతన్యం చేయాలి, మన కోసం మనం ఏం చేసుకోవాలి, సమాజం కోసం ఏం చేయాలి అనేది కూడా చాలా విషయాలు పంచుకుంటుండే మాతోని. నేర్చుకున్న అనేక సందర్భాలను నేర్చుకున్నా నేను. మా బాబుని చూసి అయితే మా మన్మడ్లు ఎక్కున్నవరా అని దగ్గరికి తీసుకొని మస్తు ముద్దాడుతుండే వాడిని అయితే. చాలా జ్ఞాపకాలు ఉంటాయి నాకు గద్దరన్నతోని. ఒకప్పుడు ఇప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళని మనం చూడలేము, పుస్తకాలలో చదువుకోవడం వాళ్ళ చరిత్ర, అట్లా పెద్దవాళ్ళవి చాలామంది ఇది బుక్కులలో చదువుకొని నేర్చుకొని చరిత్రలు తెలుసుకోవడము జరిగింది. కాబట్టి గద్దరన్న ఉన్న శకంలో పుట్టి పెరిగి వేదికలు వంచుకొని గద్దరన్న పాటని, గద్దరన్న మాటని చూసి విని నేర్చుకోవడం, గద్దరన్నతో జర్నీ చేయడం అనేది నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. ఓకే అక్క. సో గద్దరన్న కోసం ఒక పాట పాడు. తప్పకుండా. అయితే గద్దరన్నతో ఉన్న అనుబంధం, నాకు ఉన్న అనుబంధం నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకున్న సందర్భంలో యోచనన్న రాసిన పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట నేను రికార్డ్ చేసి ఆడియో వీడియో రూపంలో నా యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ టైం జయంతికి రిలీజ్ చేసిన నేను. ఓకే. నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట, పచ్చ నడివిలోని పాట పండు వెన్నెలగాసిందే, పచ్చ నడివిలోని పాట పండు వెన్నెలగాసిందే, వెన్ను పూసలని పాట తుపాకీ తూటను దాసిందే, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని నోట, తూపురాను గుండెల మీద తుఫానోలే పుట్టింది, మూపురాణ తుపాకేసి వీపుని మిరిదట్టింది, మూపురాణ తుపాకేసి వీపుని మిరిదట్టింది, తెలంగాణ పల్లెలన్నీ కాళీ గజ్జత చుట్టింది, తెలంగాణ పల్లెలన్నీ కాళీ గజ్జత చుట్టింది, ఊరిలున్న దొరగాళ్ళను తరిమి తరిమి కొట్టిందే, నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని పాట. చాలా బాగా పాడారక్క. అక్క ఇప్పుడు మీ సాంగ్స్లలో
నాకు ఇష్టమైన సాంగ్ ఉంది, అది లాస్ట్లో పాడిపించుకుంటాను డెఫినెట్గా. సో రాఖీ వస్తుంది. సో రాఖీ సాంగ్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గురు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి అది పాడుతూ ఉంటారు కదా, అది ఎప్పుడు మైండ్లో డిస్కషన్ వస్తూ ఉంటుంది. సో అంటే సాంగ్ విన్నప్పుడు మన ఇంట్లో కూడా ఇలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు ప్రజెంట్ రాఖీ వస్తుంది కాబట్టి ఇంకొక 2-3 డేస్లో ఉంది కాబట్టి, సో రాఖీకి ఏమైనా సాంగ్ వస్తుంది అక్క? వస్తుంది, చేస్తున్నా. అన్న మల్లిక్ తేజన్న రాసిండు ఓకే పాట. చెల్లె మధుప్రియ, నేను, నల్గొండ గద్దర్ నరసన్న పాడినాము. కళ్యాణ్ తమ్ముడు మ్యూజిక్ చేసిండు. కొంచెం లేట్గా అయినా, అంటే ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్తుంటా ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా, మేమిద్దరమే సిస్టర్స్, మాకు ఓన్గా బ్రదర్స్ లేరు. సో నన్ను చాలామంది అక్క చెల్లె అని చాలా ఆప్యాయంగా ఎంతో ప్రేమగా పిలిచే వాళ్ళ కోసం నేను పాట రూపంలో ఒక పాటను అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గత ఒక 8 ఏళ్ళ నుంచి నేను ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగకి పాట చేస్తుంటా. అట్లనే ప్రతి సంవత్సరం లాగా ఈ ఇయర్ కూడా పాట వస్తుంది త్వరలో. ఓకే, ఒక 2 లైన్స్ మా కోసం వినిపిస్తారా? ఓకే, తప్పకుండా. పచ్చని చెట్టు మీద పచరామ శిలక, పచ్చని చెట్టు మీద పచరామ శిలక, పానాడ అన్నాలస్తే పలుకకే శిలక, పానాడ అన్నాలస్తే పలుకకే శిలక. ఈ పాట నాకు లిరిక్స్ నోటెడ్ లేవు. సో మంచి అంటే ఎప్పుడు అంటే రాఖీ అని అంటే చాలా వరకు ఆడబిడ్డల్ని ఒక కూరాడుకుండతోని కొలుస్తారు. ఆడబిడ్డలకి అత్యంత వెలగట్టలేనంత ప్రేమని అన్నదమ్ములు పంచుతూ వాళ్ళు కూడా సేమ్ టైము చెల్లెకు అక్కకల ప్రేమని పంచుతూ ఆడబిడ్డ నుంచి కూడా దీవెనార్తి తీసుకుంటారు అన్నమాట. సో అట్లా అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం సాడ్గా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో నేను చేస్తా పాటలు. ఈ ఇయర్ అయితే చాలా ఫెస్టివల్ మూడ్గా తీసుకున్నా. అంటే అందరి ఇళ్ళల్లో సాడ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకమైన కాన్సెప్ట్ తీసుకుంటా కాబట్టి ఈ ఇయర్ అయితే ఫుల్గా మంచి ఫెస్టివల్ మూడ్, హ్యాపీ మూడ్తో కాన్సెప్ట్తో పాట తీస్తున్నాము. సో ఒక 1-2 డేస్లో పాట రిలీజ్ అవుతుంది. ఓకే అక్క, ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి అక్క? సాంగ్స్ జానపదాలే చేస్తారు. ఈ రాఖీ తర్వాత మళ్ళీ జానపదాలు చేస్తారు. సేకరణ పాటలు చాలా ఉంటాయి. మా అమ్మనే నాకు పెద్ద పాటల పుట్ట, అమ్మ ఇస్తుంటుంది. నేను చేసిన పాటలన్నీ ఇప్పటివరకు అమ్మ చెప్పినాయి. ఆల్మోస్ట్ ట్యూన్స్ అన్ని బాణీలన్నీ అమ్మ దగ్గర తీసుకునే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ రాఖీ పాట తర్వాత ఒక మంచి సేకరణ జానపదంతో మళ్ళీ ముందుకు వస్తా. నా పాటలలో ఎక్కువ నాకు మంచి పేరు తెచ్చిన పాట, నాకు ఇష్టమైన పాట పుట్ట మీద పాలపిట్ట, అది ముక్కపల్లి సీనన్న రాసిండు. ఒక్కసారి మీ ఛానల్ వాళ్ళ కోసం, ప్రేక్షకుల కోసం. ఓకే. పుట్ట మీద పాలపిట్ట జాజి మొగులాలి, ముట్టా పోతే తేలుగుట్టే జాజి మొగులాలి, మంత్రామేసే మామ కొడుక జాజి మొగులాలి, మందు దంచు మామ కొడుక జాజి మొగులాలి, పుట్ట మీద పాలపిట్ట జాజి మొగులాలి, ముట్టా పోతే తేలుగుట్టే జాజి మొగులాలి, అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి, అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి, వాడు చూసే సూపులాకు జాజి మొగులాలి, అడ్డా బొట్టే అద్దమాయే జాజి మొగులాలి. చాలా బాగా పాడారు. సో ఇన్ని సాంగ్స్ విన్న తర్వాత నాకు ఇష్టమైన సాంగ్ కూడా వినాలి కదా. నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్న బాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కట్టా కింద కందివెట్టు రాజిరెడ్డి, కంది గొయ్యానే నస్తనోయి రాజిరెడ్డి, కంది గొయ్యానే నస్తనోయి రాజిరెడ్డి, కంది బాకి పాడు, కంది బాకి రేరకుంటే రాజిరెడ్డి, కంది బాకి రేరకుంటే రాజిరెడ్డి, కమ్మాలమ్మి నేను గడతనోయి రాజిరెడ్డి, కమ్మాలమ్మి నేను గడతనోయి రాజిరెడ్డి, నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈదోరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సిన్న బాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలా సార్లు అడిగింది, ఫోన్ చేసింది, అడిగి అలిసిపోయింది బేసిక్గా. మొత్తానికి ఇక్కడ దొరకబట్టుకుంది నన్ను ప్రసాద్ ల్యాబ్లో.
సో థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా మీ గురించి ఇన్ఫర్మేషన్ మా స్టూడియోకి వచ్చి ఇచ్చేసేయండి. తప్పకుండా. సో మీకు కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై. థ్యాంక్ యూ.